మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. లింగంపల్లి కూడలి నుంచి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ వరకు వాగుపై రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రేటర్ కమిషనర్ ఆర్వి కన్నన్తో కలిసి ఆయన ప్రాంతాన్ని పరిశీలించి ఎంపీ గతంలో ఎన్నోసార్లు రహదారి నిర్మించాలని కోరినట్లు చెప్పారు. అమీన్పూర్ ప్రాంత ప్రజలకు, ఐటీ ఉద్యోగులు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా రహదారి నిర్మాణం త్వరితగతిన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పటాన్ చెరువు ప్రధాన రహదారుల విస్తరణకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడి చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి బిహెచ్ఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీకి స్ట్రైట్గా నాలాపై నుంచి ఒక రోడ్డు కావాలని గత కమిషనర్ ఇలంబర్తి గారు ఉన్నప్పుడు పేపర్ వర్క్ మొదలు పెడితే దాదాపు ఏడాది కాలం నుంచి అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారని ఒకసారి పోయినటువంటి జిహెచ్ఎంసీ సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారిని గత 30 రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్గా మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి, రోడ్డు పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుందని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మన్నించి ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ 10 నుంచి 15 నిమిషాల్లో రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని, నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వి కర్ణన్ గారిని ఫిజికల్గా రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తా మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి నాలా 4 కానాలు ఉంటే 4 ఓపెనింగ్స్ ఉంటే 3 ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి. ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలో నీళ్లు పోతున్నాయి. నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి బిహెచ్ఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీకి స్ట్రైట్గా నాలాపై నుంచి ఒక రోడ్డు